అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం అక్షయుడైన ఆశ్చర్యకరుడు. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ఆశ్చర్యకరుడని, ఆయనలో ఉన్న 1000 ఆత్మీయ సత్యాల మహానిధి అనే ఒక అంశములోంచి మనము దేవుని యొక్క ఆశ్చర్యకరంలోని గుణలక్షణాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మొదటి మాటగా ఆయన మహాఘనత కలిగిన ఆశ్చర్యకరుడుగా కొన్ని ఎపిసోడ్లుగా మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఘనత గల ఆశ్చర్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించాం. రెండవ మాటగా మనం చూసినట్లయితే ఆయన అక్షయుడైన ఆశ్చర్యకరుడు. అక్షయత అంటే అర్థము చాలా పవిత్రమైన మాట, చాలా లోతైన ఆత్మీయ అర్థము బైబిల్ గ్రంథం ప్రకారం మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. క్షయము కానిది అక్షయము, నశించిపోనిది అక్షయము, నాశనము అవనిది అక్షయము, అంతము లేనిది అక్షయము. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే సకల యుగములలో రాజయుండి ఆయన అక్షయుడు. ఆయనకు అంతం లేదు. ఆయన మరణించే దేవుడు కాదు. ఆయన కాలంతో పాటు కలిసిపోయే దేవుడు కాదు. ఆయన చరిత్రతో అక్కడితో ఆగిపోయేది కాదు. ఆయన అమరత్వం కలిగిన వాడు, ఆయన మరణము లేనివాడు. ఆయన స్వభావమే అమరత్వం, ఆయన స్వభావమే మరణము లేకపోవటం, ఆయన స్వభావమే నశించకపోవటం. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు, కానీ ఆయన నశించిపోయేవాడు కాదు, ఆయన క్షీణించిపోయేవాడు కాదు, ఆయన మార్పు చెందే దేవుడు కాదు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండినవాడు, అల్ఫా ఒమేగా, ఆది అంతం, మొదటివాడు కడపటివాడు. ఆయన అక్షయుడు, ఆయన క్షయము కాని దేవుడు. ఈ ఉదయకాలమందు ఆశ్చర్యకరుడైన అక్షయుడైన యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇది నిజంగా ఆశ్చర్యమే. ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది జన్మిస్తున్నారు, జీవిస్తున్నారు. కొన్ని కోట్ల జంతువులు, వృక్షాలు సమస్తము పుడుతున్నాయి, గతించిపోతున్నాయి. కానీ చరిత్రలో ఒకే ఒక వ్యక్తి, ఒక దేవుడు నిన్న నేడు రేపు యుగయుగాలు సదాకాలం ఎప్పటికీ ఉన్నాడు. ఇది నిజంగా ఆశ్చర్యమే. అందుకే అక్షయుడైన ఆశ్చర్యకరుడుగా మనం ఈ ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎవ్వరికీ అంతు చిక్కని ఆ జ్ఞానం. ఆయన అక్షయుడైన ఆశ్చర్యకరుడు. 3 రకాలుగా ఆయన అక్షయతను ఈ ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఆయన అక్షయుడైన దేవుడు. ఈ లోకంలో సమస్తము, మనుషులు, జంతువులు, ప్రకృతి, వస్తువులు కాలక్రమాన క్షీణించిపోతూ ఉన్నాయి, నశించిపోతూ ఉన్నాయి, కుళ్ళిపోతూ ఉన్నాయి, కనుమరుగైపోతున్నాయి. కానీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆయన నశించని వారు. అదే మాటను మనం 17వ వచనంలో మనం చదువుకున్నాం. అంతేకాదు, కానీ అక్కడే రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనంలో కూడా మనం చూసినట్లయితే దీనికి సహాయకరంగా రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనంలో చూస్తే, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, మనుషులేమో క్షయమైపోయేవారు, దేవుడేమో అక్షయుడు. అదే మాటను పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనం క్షయమైపోయేవారం, మనం గతించిపోయేవారం, కానీ ఆయన అక్షయుడు, మరణం లేనివాడు, సదాకాలం జీవించే దేవుడు ఈ లోకానికి వచ్చి మన కోసం కలువరి సిలువలో ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మనం క్షయమైపోయే వారంగా ఉంటుండగా మనకు అక్షయతను ధరించటానికి ఆయన మరణం రుచి చూడవలసి వచ్చింది, మరణించి తిరిగి లేచాడు. ఇది మొదటి మాట, ఆయన అక్షయుడైన దేవుడు. రెండోది, ఆయన వాక్యం అక్షయమైనది. ఆయన మాత్రమే అక్షయుడు కాదు, కానీ
ఆయన వాక్యం అక్షయమైనది. వాక్యము దేవుడు రెండు ఒకటే. యోహాను సువార్త 1 అధ్యాయం 1 ప్రకారం ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. మరి దేవుడు అక్షయుడైనప్పుడు దేవుడు మరణం లేనివాడు, దేవుడు క్షయమైపోయేవాడు కాదు, దేవుడు గతించిపోయేవాడు కాదు. కాబట్టి వాక్యము దేవుడు రెండు ఒకటే. కాబట్టి మరి వాక్యము కూడా అక్షయమైనది. కానీ ఒక వచనం దీనికి సహాయకరంగా మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 23వ వచనం, మీరు క్షయబీజము నుండి కాక అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 23వ వచనములో ఆ విషయాన్ని మనము గ్రహించవచ్చు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు. అక్షయ బీజం దేవుని వాక్యం, అక్షయమైన వాక్యం. మన దేవుడు అక్షయమైన దేవుడు. మూడోది, విశ్వాసులమైన మనందరినీ దేవుడు అక్షయమైన స్థితిలోకి మనల్ని, క్షయమైపోయే స్థితిలో ఉన్న మనల్ని అక్షయతను ధరింపచేసేటట్లుగా చేశాడు. ఆయన మనకి పరలోక పట్టణములో స్వాస్థ్యులుగా చేశాడు. చేయటం మాత్రమే కాదు, కానీ ఆ పరలోక పట్టణములో మనకు ఒక ధన్యత ఇచ్చాడు. అదే ఏంటి అంటే అక్షయమైన కిరీటం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదివినట్లయితే, మూడవ అక్షయత, మొదటిది ఆయన అక్షయుడైన దేవుడు, ఆయన గతించిపోయే దేవుడు కాదు. రెండోది, ఆయన మనకిచ్చిన వాక్యం అక్షయమైనది. మూడోది, ఆయన మనకిచ్చే బహుమానం. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన్ని రక్షింపబడతారో, ఎవరైతే ఆయన బిడ్డలుగా తీర్చబడతారో, ఆ పరలోక పట్టణంలోకి వెళ్ళిన తర్వాత ఆయన మనకి కిరీటాలు ఇవ్వనై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల మందు మితముగా ఉండును, వాడు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు. వాడైతే క్షయమగు కిరీటం పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. ఎంత గొప్ప ధన్యత! ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనకు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మొదటిగా ఆయన అక్షయమైన దేవుడు, రెండవది ఆయన వాక్యం అక్షయమైన వాక్యం, మూడవది ఆయన మనకిస్తున్న బహుమానం అక్షయమైన కిరీటం అనే బహుమానం. ఇంకొక మాటను కూడా దీనికి సహాయకరంగా మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 4వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, మన ప్రభువు యేసు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియును నిర్మలమైనదియును వాడబారినది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపచేసెను. ఆయన మనకిచ్చిన స్వాస్థ్యం అక్షయమైన స్వాస్థ్యం. చాలా గొప్పగా వివరించారు కదా పేతురు రాసిన పత్రికలో. నిరీక్షణతో, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం మనకు అనుగ్రహించాడు. చివరిగా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనాన్ని మనం గమనించినట్లయితే 52, 53, ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక్క రేపపాటున కడబూరం రోగగానే మనందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యమును ధరించుకొనవలసి ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అక్షయమైన శరీరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. 5 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 5 మాటలు ఆశ్చర్యమే, ఎవరికి అంతు చిక్కని, ఏ జ్ఞానానికి సరిపోంది. కాబట్టి ఇది ఆశ్చర్యం. మొదటిగా ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు. ఆ ఆశ్చర్యకరుడైన దేవుడు ఆయన అక్షయుడైన దేవుడుగా మొదటి మాటగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండోది, ఆయన మనకిచ్చిన వాక్యం అక్షయమైన వాక్యం. మూడోది, ఆయన మనకిచ్చే బహుమానం అక్షయ కిరీటం. నాలుగోది, ఆయన మనకిచ్చిన స్వాస్థ్యం అక్షయమైన స్వాస్థ్యం.
ఐదోది మనకిచ్చే శరీరం అక్షయమైన శరీరం. ఇవన్నీ ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. ఒక మానవుడికి, నీలాంటి నాలాంటి మానవుడికి ఇట్లాంటి క్షయమైపోయే ఇలాంటి శరీరాలకు అక్షయత అనే బహుమానం, అక్షయత అనే స్వాస్థ్యం, అక్షయత అనే వాక్యం, అక్షయత అనే దేవుడు మనం కలిగి ఉన్నందుకు ఇట్టి ఆశ్చర్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ అక్షయుడైన ఆశ్చర్యకరుణ్ణి ఉదయకాలం మందు మనసారా హృదయపూర్వకంగా మనం స్తుతించి ఆయన్ని మహింపరుద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగులు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, అక్షయుడైన ఆశ్చర్యకరుడుగా ఈ ఉదయకాలం మందు మీరు మాతో మాట్లాడారు. అవును నాయన, ఇది నిజంగా ఆశ్చర్యమే. క్షయమైపోయిన మా జీవితాలకి ఇన్ని అక్షయతలను ఒక దేవుడుగా, ఒక వాక్యముగా, ఒక కిరీటముగా, ఒక స్వాస్థ్యముగా, ఒక శరీరముగా ఇన్ని అక్షయతలను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం, వందనములు తెలియజేస్తూ, ఏ పాటి వారమునైనా అయినప్పటికీ మీరు మా పట్ల చూపించిన ఇట్టి అపారమైన అక్షయమైన ప్రేమను మీకు స్తోత్రం, వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.